రావణ బ్రహ్మ. రావణుడికి మంచి గుణాలు ఉన్నాయి, అలాగే చెడు గుణాలు కూడా ఉన్నాయి. ఇవి ఆయన తల్లిదండ్రుల నుంచి వచ్చినవి. ఆయన తల్లి పేరు కైకసి, ఒక రాక్షస జాతికి చెందిన ఆవిడ. తండ్రి పేరు విశ్రవ మహర్షి, ఈయన ఒక మానవుడు. అసలు వీళ్ళిద్దరికి కలయిక ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పటికి లంకలో రాక్షసుల రాజు సుమాలి పాలన ముగిసింది. దేవతలు, యక్షులు, గంధర్వులు అతని ఓడించారు. సుమాలి తన కుటుంబంతో పాతాళంలో ఆశ్రయం పొందాడు. కానీ అతనికి తిరిగి బలవంతులైన సంతానం కావాలని, వాళ్ళే ఆ లంకను పాలించాలని ఉండేది. ఆ సమయంలో ఆయనకి మహర్షుల వంశంలో పుట్టిన సంతానం బలవంతులవుతారని, జ్ఞానం మరియు శక్తివంతమవుతారని తెలిసింది. అందుకే తన కుమార్తె అయిన కైకసిని విశ్రమ మహర్షిని పెళ్లి చేసుకోవడానికి పంపుతాడు. కైకసి అందంగా, వినయంగా, సత్యసుందరిలా నటించి ఆమె విశ్రమ మహర్షి వద్దకు వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతుంది. మొదట్లో విశ్రమ మహర్షికి డౌట్ వచ్చినా ఆవిడ వచ్చిన సమయం మంచిది కాబట్టి ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. అలాగా వీళ్ళిద్దరికీ కలిగిన సంతానమే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. అందుకే రావణుడిలో మంచి గుణాలు ఉంటాయి, అలాగే చెడు గుణాలు కూడా ఉంటాయి.